ఇప్పటికీ ఆశ ప్రతిదీ 24 అవర్స్ ఆశ డ్యూటీ చేస్తుంది. ఆశా వర్కర్ మంది బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది, డెలివరీకి తీసుకుపోతుంది, ప్రతి పని చేస్తుంది 24 అవర్స్. ఒక్క డెలివరీ చేసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు बाद में लेंगे, बाद में काम करता है, बाद में लेंगे. मैं हिंदी भी दिला సార్ ఇలా మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించిండ్రు, కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్లపై దిగజారదీసారు అంతకింత అనుభవిస్తారు సార్. సార్ మేము ఇలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చాము, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము, మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోపిడీ రాలే. ఇలా ఏ కేసు పెడతామో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం రెండు అయ్యేంత వరకు ఆశ ఏంది తడాకేందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించడమో అంతకంత మేము తీర్చుకుంటాం. ఇది ప్రతి ఆశ ఎంత వరకు చేస్తుందో ఏం చేస్తుందో ప్రతి విలేజ్కి వచ్చారు. కానీ మీరు సార్ సంవత్సరం అవుతుంది మీరు డ్యూటీకి ఎక్కి సీఎం అయ్యి ఏం చేసారు సార్? ప్రజలకు ఏం చేసారు? మా ఆశలకు ఏం చేసారు? మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, ఏ వినతి పత్రాలకు మీరు పలికిరు చెప్పండి. అదే కేసీఆర్ సార్ వచ్చిన 4 నెలలకే పిలిచాడు, అమ్మ మీ ప్రాబ్లం ఏందని అడిగాడు. సార్ సార్ మాకు రాజ్యాలు ఉన్నాయని చెప్పినాము. చెప్తే అమ్మ నేను గంట కాదు గింత మీకు 6,000 జీతం ఫిక్స్ చేస్తున్నా అన్నాడు. ఫిక్స్ చేసిండు. వచ్చే నెల వాడి అమ్మ మీరు మళ్ళీ రోడ్డుకి ఎక్కొద్దు, మీరు రోడ్ల మీద కూర్చోవద్దు, అంగన్వాడీలకు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మిమ్మల్ని తీసుకోవద్దు అన్నాడు. సార్ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము, ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము. ఏ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలి సార్. రేవంత్ రెడ్డి సార్ ఇవాళ నీ పోలీసు వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేయించినావు. ఆశ అంటే ఏందో తనక చూపిస్తాం బిడ్డ. ఇప్పుడు ఇక నీ ఇంటికి వస్తాం. ఇప్పటికీ ఆశ ప్రతిదీ 24 అవర్స్ ఆశ డ్యూటీ చేస్తుంది. ఆశా వర్కర్ మంది బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది, డెలివరీకి తీసుకుపోతుంది, ప్రతి పని చేస్తుంది 24 అవర్స్. ఒక్క డెలివరీ చేసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు बाद में लेंगे, में काम करता है, बाद में लेंगे. मैं हिंदी भी दिला సార్ ఇలా మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించిండ్రు, కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్లపై దిగజారదీసారు అంతకింత అనుభవిస్తారు సార్. సార్ మేము ఇలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చాము, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము, మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోపిడీ రాలే. ఇలా ఏ కేసు పెడతామో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం రెండు అయ్యేంత వరకు ఆశ ఏంది తడాకేందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించడమో అంతకంత మేము తీర్చుకుంటాం. ఇది ప్రతి ఆశ ఎంత వరకు చేస్తుందో ఏం చేస్తుందో ప్రతి విలేజ్కి వచ్చారు. కానీ మీరు సార్ సంవత్సరం అవుతుంది మీరు డ్యూటీకి ఎక్కి సీఎం అయ్యి ఏం చేసారు సార్? ప్రజలకు ఏం చేసారు? మా ఆశలకు ఏం చేసారు? మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, ఏ వినతి పత్రాలకు మీరు పలికిరు చెప్పండి. అదే కేసీఆర్ సార్ వచ్చిన 4 నెలలకే పిలిచాడు, అమ్మ మీ ప్రాబ్లం ఏందని అడిగాడు. సార్ సార్ మాకు రాజ్యాలు ఉన్నాయని చెప్పినాము. చెప్తే అమ్మ నేను గంట కాదు గింత మీకు 6,000 జీతం ఫిక్స్ చేస్తున్నా అన్నాడు. ఫిక్స్ చేసిండు. వచ్చే నెల వాడి అమ్మ మీరు మళ్ళీ రోడ్డుకి ఎక్కొద్దు, మీరు రోడ్ల మీద కూర్చోవద్దు, అంగన్వాడీలకు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మిమ్మల్ని తీసుకోవద్దు అన్నాడు. సార్ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము, ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము. ఏ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలి సార్. రేవంత్ రెడ్డి సార్ ఇవాళ నీ పోలీసు వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేయించినావు. ఆశ అంటే ఏందో తనక చూపిస్తాం బిడ్డ. ఇప్పుడు ఇక నీ ఇంటికి వస్తాం. भी